హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూరినరీ సిస్టమ్ కోసం తెలుసుకుందాం. ఈ యూరినరీ సిస్టమ్ అనేది ఇది ఒక సిస్టమ్ దట్ రిమూవ్స్ ద వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది బాడీ. ఈ యూరినరీ సిస్టమ్ అనేది మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్ని రిమూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ మెయిన్లీ రిమూవ్ ద నైట్రోజినస్ వేస్ట్ లైక్ యూరియా అండ్ యూరిక్ యాసిడ్. ఇది మెయిన్లీ ఏంటంటే యూరిక్ యాసిడ్ని రిమూవ్ చేస్తుంది. రిమూవల్ ఆఫ్ ది మెటబాలిక్ వేస్ట్ ఫ్రమ్ ది body of maintaining balance. Types of the waste products: carbon dioxide, nitrogenous wastes. Carbon dioxide అనేది కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ బై ద ఆక్సిడేషన్ ఆఫ్ ది న్యూట్రియంట్స్. ఈ ఆక్సిడేషన్ న్యూట్రియంట్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ గెట్స్ ఎలిమినేటెడ్ బై ది రెస్పిరేటరీ సిస్టమ్. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా బయటకు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నైట్రోజీనస్ వేస్ట్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, అమోనియా. దీస్ వేస్ట్స్ ఆర్ ది రిమూవల్ త్రూఅవుట్ ద యూరినరీ సిస్టమ్. వీటిని యూరినరీ సిస్టమ్ అనేది రిమూవ్ చేస్తుంది. The urinary system is one of the excretory system of the body. ఇది మన బాడీలో యూరినరీ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ది ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్. 2 కిడ్నీస్ ఉంటాయి, 2 యూరెటర్స్ ఉంటాయి, 1 యూరినరీ బ్లాడర్, 1 యూరెత్రా. ఫస్ట్ మనం కిడ్నీస్ కోసం తెలుసుకుందాం. కిడ్నీస్ ఎలా ఉంటాయంటే కిడ్నీస్ కోసం తెలుసుకుందాం. ఇవి ఏంటంటే కిడ్నీస్ అనేవి 2 కిడ్నీస్ ఉంటాయి. దీని యొక్క వెయిట్ ఎంత? 150 గ్రామ్స్ ఇన్ అడల్ట్స్లోని. కిడ్నీస్ ఆర్ ద మెయిన్ ఆర్గన్ ఆఫ్ ది యూరినరీ సిస్టమ్. ఈ కిడ్నీస్ అనేవి మెయిన్ ఆర్గన్స్ యూరినరీ సిస్టంలోనే. ఇక్కడ ఇవి అనేవి ఎక్కడ లొకేట్ అయ్యే ఉంటాయంటే పెరిటోనియల్ ఇన్ ది లంబర్ రీజియన్ ఆఫ్ ది అబ్డామినల్ క్యావిటీ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ది వెర్టిబ్రల్ కాలమ్. కిడ్నీస్ ఆర్ ద బీన్ షేప్డ్ ఆర్గన్. ఈ కిడ్నీస్ అనేవి బీన్ షేప్లో ఉంటాయి. దీని యొక్క సైజ్ ఎంత అంటే 10 సెంటీమీటర్ లాంగ్, 5 సెంటీమీటర్ విడ్త్, 2 సెంటీమీటర్ థిక్నెస్ ఉంటాయి. దీని యొక్క కలర్ ఏంటంటే రెడిష్ బ్రౌన్ ఇన్ కలర్లో ఉంటాయి ఈ కిడ్నీ. ఇది యూరినరీ సిస్టమ్ డయాగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే ఈ కిడ్నీ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుందాం. కిడ్నీ ఈజ్ 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఈ కిడ్నీస్లోని. అవి ఏంటంటే కార్టెక్స్, ఇదేనది అవుటర్ పార్ట్, మిడుల్లా ఇన్నర్ పార్ట్, రేనల్ పెల్విస్ ఏంటి యూరిన్ కలెక్టెడ్. ఇప్పుడు ఆ పార్ట్స్ని మనం డయాగ్రామ్లో చూద్దాం. ఇది కార్టెక్స్. ఈ మెయిన్ అవుటర్ పార్ట్ అనేది కార్టెక్స్, మిడుల్లా ఇన్నర్ పార్ట్. రేనల్ పెల్విస్ ఏంటి? రేనల్ పెల్విస్ అంటే ఇది రేనల్ పెల్విస్. రేనల్ పాపిల్లే అండ్ రేనల్ క్యాప్సిల్ వీటి యొక్క పార్ట్స్. యూరెటర్ ఇవి ఏంటంటే రేనల్ లాటరల్ అండ్ వెయిన్. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్ తెలుసుకుందాం. కిడ్నీ యొక్క ఫంక్షన్స్ తెలుసుకుందాం. కిడ్నీ ఫంక్షన్స్: ఫిల్ట్రేషన్ ఆఫ్ ది బాడీ. కిడ్నీస్ ఆర్ ఫిల్ట్రేషన్ ఆఫ్ ది బ్లడ్. కిడ్నీస్ ఫిల్టర్ ద బ్లడ్. ఈ కిడ్నీ అనేది బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. రిమూవ్స్ ద వేస్ట్ ఆఫ్ ది అన్వాంటెడ్ సబ్స్టెన్స్ని రిమూవ్ చేస్తుంది. అవి ఏంటంటే యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫంక్షన్స్లోనే రెండోది ఇది ఫార్మేషన్ ఆఫ్ ది యూరిన్. కన్వర్టెడ్ ద వేస్ట్ మెటీరియల్స్ ఇన్ ది యూరిన్. ఈ యూరిన్ అనేది వేస్ట్ మెటీరియల్స్ని కన్వర్ట్ చేస్తుంది. రిమూవ్ ఆఫ్ ది వేస్ట్. రిమూవ్ నైట్రోజనిక్ వేస్ట్ లైక్ ఏంటంటే యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినైన్. నెక్స్ట్ వాటర్ బ్యాలెన్స్. మెయింటైన్ ద అమౌంట్ ఆఫ్ ది వాటర్ ఇన్ ది బాడీ. ఈ వాటర్ బ్యాలెన్స్ని కూడా
మెయింటైన్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ ఆఫ్ ది బ్యాలెన్స్, కంట్రోల్ లెవెల్స్ ఆఫ్ ది సోడియం, పొటాషియం అండ్ అదర్ సాల్ట్స్. వీటిని ఎలక్ట్రోలైట్స్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్, మెయింటైన్ ద నార్మల్ pH ఆఫ్ ది బ్లడ్. బ్లడ్ యొక్క pHని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్, హెల్ప్ ఇన్ ద కంట్రోలింగ్ ద బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది.